ర్యాగింగ్ పేరుతో ఎవరైనా సరే బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలకు పాల్పడితే వాటి గురించి బయటికి మాట్లాడాలని విద్యార్థులకు ధైర్యం చెప్తున్నారు నటి సమంత. అయితే చాలా కాలంగా ర్యాగింగ్ అనే భూతం సమాజాన్ని పట్టి పీడిస్తుంది. చదువుకునే విద్యార్థులు ఈ భూతానికి బలవుతున్నారు. కళాశాల యాజమాన్యాలు కూడా వీటిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఎన్ని దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నా పట్టరాని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ అనే భూతానికి అభంశుభం తెలియని మరో విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక కేరళకు చెందిన మిహిర్ అనే ఓ విద్యార్థి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఈ వార్త ఒక్కసారిగా కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తోటి విద్యార్థుల వేధింపులు, అవమానకర చర్యలు తట్టుకోలేక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి మిహిర్ తల్లి ఇటీవల సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో బాధపడుతూ ప్రధానమంత్రిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ సంఘటనపై ప్రజా సంఘాలు ఆగ్రహం తెలియజేశాయి. ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై నటి సమంత కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అయితే దీనిపై సమంత స్పందిస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసి తను షాక్ అయినట్టు చెప్పారు. ఇది 2025 అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలున్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని చాలామంది విద్యార్థులు మౌనంగా బాధపడుతూ ఉన్నారు. మనం ఎక్కడ విఫలమవుతున్నాం? ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా. నిజాలు బయటికి వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటివారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవండని సమంత తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్స్టా స్టోరీస్లో పోస్టు పెట్టారు. మరోవైపు కీర్తి సురేష్ కూడా దీన్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఆ బాలుడికి న్యాయం జరగాలని కోరారు. బాధ్యులను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. నటి సమంత, కీర్తి సురేష్ ఈ సంఘటనపై స్పందించడం హర్షణీయమైన విషయంగా వీరి అభిమానులు అన్నారు. సమంత కేవలం ఈ విషయంపైనే కాక ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే స్పందిస్తారు. తనదైన శైలిలో మానవత్వం చాటుకుంటారు.